ఓ ఇంట్లోని డ్రమ్ములో ఉంచేశాడు ఆ నిందితుడు. నిన్న సాయంత్రం 4:30 అదృశ్యమైన ఆ బాలిక కులవర్ధన్ అనే ఒక వ్యక్తి ఇంట్లో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. అఘాయిత్యం చేసే ఈ హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. గతంలోనూ ఇటు కులవర్ధన్ పైన పలు కేసులు నమోదై ఉన్నాయి. చిన్నారికి న్యాయం చేయాలని ఇటు స్థానికులు ఆందోళనకు దిగారు. స్థానికుల ఆందోళనతో ఇటు గ్రామంలో హై టెన్షన్ వాతావరణాలు నెలకొన్నాయి. పోలీసుల అదుపులో ప్రస్తుతానికి నిందితుడు కులవర్ధన్ ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు. సురేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్, ఒక దారుణమైన సిచ్యువేషన్ అనుకోవాలా, ఏమనుకోవాలో, ఆ కులవర్ధన్ని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. 7 ఏళ్ల చిన్నారిపై ఆ ఫోటోలో కనిపిస్తుంది. మన వ్యూవర్స్ అందరికీ మనం రైట్ సైడ్ ఫోటోలో చూడొచ్చు. చిన్న పిల్లలుగా కనిపిస్తున్నారు. చిన్న పిల్లలా కనిపిస్తుంది. అంత చిన్న పిల్లని ఈ కులవర్ధన్ మరి ఇంత దారుణాన్ని